సంక్రాంతి పండగ సందడి మొదలైంది. పతంగులు, గంగిరెద్దులు, రంగురంగుల రంగవల్లులు ఇలా పండగ వాతావరణం సంతరించుకుంది. సంక్రాంతి అంటే మరీ ముఖ్యంగా గుర్తొచ్చేది కోడి పందాలాట. ప్రస్తుతం పందెం కోడికి సంబంధించి వైరల్గా మారిన ఒక కథనం వివరాల్లోకి వెళ్తే 3 రోజుల క్రితం కరీంనగర్ బస్టాండ్లో పందెం కోడి తప్పిపోయిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం లాస్ ఆఫ్ ప్రాపర్టీ కింద మరచిపోయిన వస్తువుల గురించి సరైన ఆధారాలతో ఎవరూ రాకపోతే 24 గంటల తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వేలం పాట నిర్వహించాల్సి ఉంటుందని డిపో 2 మేనేజర్ మల్లయ్య తెలిపారు. పందెం కోడి కోసం నిన్నటి వరకు ఎవరూ రాకపోవడంతో శుక్రవారం వేలం వేస్తున్నట్టుగా ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీ అధికారులు పందెం కోడిని వేలం వేస్తున్నారంటూ కథనాలు కూడా వచ్చాయి. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. దీనికి సంబంధించిన యజమాని వీడియో మరొకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా కావలికి చెందిన వల్లపు మహేష్ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రాంగి మండలంలో మేస్త్రి పనిచేస్తూ జీవించేవాడని, సంక్రాంతి పండుగకు స్వంత ఊరు వెళ్లే క్రమంలో కరీంనగర్ బస్టాండ్ ప్రాంతంలో పందెం కోడిని నిద్రమత్తులో మరిచిపోయానని అంటున్నారు. డిపో మేనేజర్ను సంప్రదిస్తే తాను కూడా వేలం పాటలో పాల్గొనాలని డిపో మేనేజర్ అంటున్నాడని, తాను కోడికి టికెట్ కూడా తీసుకున్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కోడిని వేలం వేయకూడదని, కోడికి సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని మహేష్ చెప్తున్నాడు. సంక్రాంతి పండుగ పూట ఈ పందెం కోడి మ్యాటర్ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. సజ్జనార్ సార్, దయచేసి ఈ వేళ నా పండి, ఆ కోడి నాది, మీ మీద నమ్మకం ఉంది మాకు. దయచేసి ఈ వేళ నా పండి సజ్జనార్ సార్. అన్న, నా పేరు మహేష్, మా సొంతూరు కావలి, ఆంధ్ర, నెల్లూరు జిల్లా. నేను తెలంగాణ రుద్రాంగి సిరిసిల్ల జిల్లా రుద్రాంగిలో పని చేపిస్తుంటాం, మేస్త్రి పని. పోయిన సోమవారం రోజు ఆంధ్ర కొత్త పని బస్సులో వస్తున్నప్పుడు ఈ కోడి ఒకటి నిద్రమంకులో బస్సులో మర్చిపోయి ఇంకా దిగేసినాను. తర్వాత బస్సు కోసం దిగిన, బస్సు కనపల్లా. ఇప్పుడు యూట్యూబ్లలో వాటర్లు ఇటర్లో వస్తుంది. కోడి నాదేనన్న, దాని ఫోటోలు వీడియోలు మొత్తం నా దగ్గర ఉండి, అది కోడి నాదేనన్న, ఎవరికి బాగానే వేలం పట్టాపండి. అది కోడి నాదే, దాని ఆధారాలు మొత్తం నా దగ్గర ఉండే. ఆ బస్ టికెట్ ఆ ఫోటో కూడా ఉంది నా దగ్గరే అన్న.